మున్సిపల్ అధికారులు కూడా ఇప్పుడు వాగు ఉంది, వాగు బఫర్ జోన్ అని చెప్పేసి ఇరుపక్కల కొంచెం ప్లేస్ ఉంటుంది, దానికి కూడా పర్మిషన్ ఆ బఫర్ జోన్ మందం పర్మిషన్లు ఇవ్వద్దు అని కోరుకుంటున్నాం మీ యోయోటీ ద్వారా. ఎందుకంటే ఆ బఫర్ జోన్ ఆ ప్లేస్లో కట్టినటువంటి ఇండ్లు వాగు కానుకొని ఎడ్జిలా వాగుకు కట్టగట్టి ఆ కట్టపై నుంచి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అది ఎప్పుడైనా ప్రమాదకరమే. వరద అనేది ఎప్పుడు చెప్పి రాదు మనకు. కాబట్టి అట్లాంటి పరిస్థితి కాకుండా మున్సిపల్ అధికారులు కూడా పర్మిషన్ అట్లాంటిది ఇవ్వద్దని కోరుకుంటున్నాం. వరద వృద్ధి ఎట్లా ఉంది అని చెప్పడానికి ఒకటి ఎగ్జాంపుల్, అబ్బాయి అక్కడికి బైక్ మీద వస్తున్నాడండి, ఆ బైక్ చూపెట్టండి ఒకసారి. ఆ బైకు ఆ వరద ఉధృతిలో బైక్ అట్లా కొట్టుకపోయాడు, ఆ పిల్లాడు కూడా వెళ్ళిపోయాడు, అల్లకి వెళ్ళిపోయాడు. అక్కడ బైక్ చిక్కు ఉంది చూడండి. ఆ పిల్లగాని రెస్క్యూ టీం వాళ్ళు కొంచెం ఆ పిల్లగాని వెళ్ళి తీసుకురావడం జరిగింది. అంత స్పీడ్ ఒకేసారి ఫ్లో వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా అధికారులు కాసుల కకృతి పడి అట్లాంటి పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సో రైట్, ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్న. సో చూద్దాం, మనం ఇందాక నార్మల్గా నిన్న ఏదైతే వర్షానికి దాదాపుగా ఈ రోడ్ అనేది దాదాపుగా ఎంతో స్ట్రాంగ్గా కడతారు. ఈ రోడ్డుని చూసుకోవచ్చు, దాదాపు ఒక 2-3 ఫీట్ల ఎత్తున్న రోడ్డు కూడా కోసుకుపోయిన పరిస్థితి, దాదాపు ఒక 1 మీటర్ లోతులో కూడా మట్టి కోసుకుపోయిన పరిస్థితి. సో చూసుకోవచ్చు ఎంత దారుణంగా వచ్చిందంటే వరద. సో అంటే కామారెడ్డిలో మేము దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుండి ఉంటున్నాం. సో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు మాకు. అంటే ఇంత భారీ ఎత్తున వర్షం కావచ్చు, ఇంత భారీ ఎత్తున వరద కావచ్చు, మా జీవితంలోనే ఎప్పుడు చూడలేదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. చూసుకోవచ్చు, మొన్న వరదకి దాదాపుగా రోడ్ ఎట్లా కొట్టుకుపోయింది అనేది కూడా, అంటే ఇంత దారుణం, అంటే ఇంత భారీ వర్షం ఎప్పుడు చరిత్రలో కూడా చూడలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొన్న వరదకి సడన్గా వచ్చిన వరదకి బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అని చెప్పేసి బైక్ చూసుకోవచ్చు, దాన్ని అసలు మొత్తం మానవాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి. సో బైక్ నెంబర్ వచ్చేసి AP12L8572. సో చూసుకోవచ్చు, చెట్లు కావచ్చు, గోడలు కావచ్చు, అక్కడ ఉన్న వేసిన రేకులు కావచ్చు, దాదాపుగా దీని వెనకాల దాదాపు కొన్ని ఎకరాల పొలాలు, వరి నాటేసిన పొలాలు కూడా కొట్టుకుపోయాయి. మొత్తం వరి నారు ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్న పరిస్థితి. సో మరి మాకు భారీ ఎత్తున నష్టం అయితే జరిగింది. సో ప్రకృతి చేసిన దానికి ఎవరేం చేయలేరు, కానీ ప్రభుత్వాలు మాపై దయ చూపించి ఎంతో కొంత న్యాయం చేయాలని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు మీరే విజువల్స్లో ఎంత భారీ ఎత్తున జరిగిందనేది కూడా.